18 ఏళ్ల వయసుకే హీరో అయిపోయాను. ముద్దమందారం సినిమా, 4 స్తంభాలాట సినిమా, 2 జళ్ల సీత సినిమా, 3 సూపర్ హిట్, 100 డేస్ 100 డేస్ 100 డేస్. ఇవాళ కూడా దాని పాటలు, నా ఏజ్ గ్రూపు, ఎంతోమంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆవిడ చెప్పారు, నా కళల రాకుమారుడు అండి మీరు. ఇంకేం రాకుమారుడమ్మా అని. అంటే అంత స్టోరీ చూసి నాకు ఎందుకో సినిమా ఇండస్ట్రీ నచ్చక నా నిర్ణయంతో నేను వెనక్కి వచ్చి సీఏ చదువుకున్నాను. సీఏ అయిపోయిన తర్వాత ఇటు సీఏ చదవాలా, అటు సినిమాల్లోకి వెళ్ళాలా, లేకపోతే ఇంకేం చేయాలని ఆలోచించి తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన నిర్మాత, దర్శకుడు, యాక్టర్ కింద నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాను. నేను ఇక్కడి నుంచి మొదలైన నా కష్టాలు. ఎప్పుడైతే ఫస్ట్ చేస్తామో పట్టం లేవటం, 2 ఏళ్ళు పట్టం, 2 ఏళ్ళు లేవటం, మళ్ళీ పట్టం, మళ్ళీ లేవటం, ఏదో తంటాలు పడుతూ జీవితం సాగిస్తున్నప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారితో మట్టి మనిషి అనే సీరియల్ తీశా ఈటీవీ కోసం. నాగేశ్వరరావు గారు ఏంటి ఒక సీరియల్లో యాక్ట్ చేయటం ఏంటి అని అన్నారు అందరూ. సూపర్ అనుకున్నా, నేనే గొప్ప అనుకున్నా. బెలూన్లో గాలి ఎక్కువ పడితే ఏమవుతుంది, బెలూన్ పగిలిపోతుంది కదా. ఎక్కువ ఖర్చు పెట్టామో ఎక్కువ ఆశించామో తెలియదు, ₹1 కోటి పోయినాయి. మళ్ళీ స్క్వేర్ వన్, జీరోకి వచ్చా. మళ్ళీ లేచి మళ్ళీ సత్యం కంప్యూటర్స్లో జనరల్ మేనేజర్ జాయిన్ చేశాను. అది వదిలేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రయత్నాలు చేస్తాను. అన్నీ మంచివే. నాకు ఒక్క అలవాటు లేదు. నేను చెప్పా కదా, ₹1 పర్సనల్ ఖర్చు లేదు నాకు. ₹1 కూడా నాకు పర్సనల్ ఖర్చు లేదు. వ్యాపారంలో చెయ్యాలి అనే తపన, తెలిసి తెలియక, నమ్మి నమ్మక ఏదైనా మళ్ళీ పడ్డా. మళ్ళీ అధపాతాళంకి వెళ్ళా. మళ్ళీ మొన్న కరోనా టైం ముందర ₹4 కోట్ల అప్పులైనాయి. మళ్ళీ లేచా. ఇప్పుడు మళ్ళీ నెంబర్ 1గా ఉన్నా. కాబట్టి భయపడాల్సింది లేదు. ఉండాల్సిన నమ్మకం మన మీద మనం పెట్టుకోవాల్సిన నమ్మకం మాత్రమే. ప్రపంచం మీదుగా చుట్టూ బోల్డ్ మంది అంటారు, ఎవడో నన్ను కుక్క అంటే నేను కుక్క అవుతాను అన్నవాడు అవుతాడు, కానీ నేనైతే అవ్వను కదా. ఆడు కుక్క అన్నాడు, ఆడు పిచ్చాడు, వాడి కళ్ళు కనిపించావేమో. వాడు మన ఏం చేస్తాడు, వాడు తెలియకపోతే ఏం చేస్తాను చెప్పండి. 4 వ్యక్తులు ఒక ఏనుగు దగ్గరికి వెళ్ళారట. 4కి కళ్ళు సరిగ్గా కనిపించవు. ఫస్ట్ అన్నట్ట ఒకటి, అరే ఏనుగు తొండం పట్టుకున్నట్ట, ఏనుగంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది అన్నట్ట. 2వ వాడేడి కాలు పట్టుకున్నట్ట, ఏనుగంటే పొట్టుగా లావుగా ఉంటుంది అన్నట్ట. 3వ వాడేడి తోక పట్టుకున్నట్ట, ఏనుగంటే సన్నగా బక్కపలచగా ఉంటుంది అన్నట్ట. 4వ వాడేడి దాని చర్మాన్ని బట్టి ఏనుగంటే రఫ్గా ఉంటుంది అన్నట్ట. ఈ 4 కూడా చిన్న చిన్న పార్ట్లు పెద్ద ఏనుగులో. పక్కవాడు ఏమనుకుంటే నాకేంటి, నేనేంటో నాకు తెలిసినప్పుడు పక్కవాడు ఏమనుకుంటే నాకెందుకు.